నా కామెడీ షో. భార్య కోరికలు భారీగా ఉంటే ఆ భర్త పడే కష్టాలేంటో ఎంటర్టైనింగ్ వేగా చూపించడానికి వచ్చేస్తున్నారు మా బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. ఆల్రైట్, సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. ఏ బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు పుర్రా మిస్సం కి రుచి పులన బాబు. ఏమండి, నాకు ఒక డౌట్ అండి. ఖుష్బు గారు మీ దగ్గరకు వస్తే మీకు ఏమనిపిస్తుంది? దండేసి దండం పెట్టాలనిపిస్తుంది. మరి నేను దగ్గరకు వస్తే నీకు సేమ్ దండేసి పెన్నం పెట్టాలనిపిస్తుంది. పెన్నం పెట్టాలనిపిస్తుంది. నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ ఉందండి. ఏంటి ఫైమా? అంత అందంగా ఉన్నారు రష్మి వెనకాల, ఒక్కళ్ళు కూడా పడట్లేదు, ఒక్కళ్ళు కూడా కొట్టుకోవట్లేదు. ఎన్నిసార్లు అడిగాను ఈ క్వశ్చన్ నిన్ను? అంతంత ఉన్న నా వెనకాల ముగ్గురు కొట్టుకోవడం, రక్తగాలు, ఏంటండి ఇది అర్థం అవట్లేదు. ఎందుకు ఇలా పుట్టాను? 5 స్టార్ హోటల్లో చికెన్ బిర్యానీ ఉంటుంది, దానికోసం కుక్కలు కొట్టుకుంటే కొట్టుకోవు. అదే చికెన్ బిర్యానీ చెత్తకుండి దగ్గర ఉంటే ఏమండి అదంతా కాదు కానీ పక్కింటి వాళ్ళు చూడండి టీవీ కొనుక్కున్నారంట. నాకు టీవీ కొనుక్కరండి. సరే ఇవాళ మనకి ఫస్ట్ నైట్. నా టీవీ కొనుక్కొస్తే ఫస్ట్ నైట్, లేకపోతే లేదు. నిజంగా నిజంగా రాత్రికి రెడీగా ఉండు. ఏమండి, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్. మా ఇంట్లో దొంగలు పడ్డారండి. సీసీ కెమెరాలు లేవా? ఆ దిక్కుమాలి సచ్చిన వాళ్ళు దొంగతనం ఆ సీసీ కెమెరాలనే చేశారు. ఓ అవునా? మీరెందుకు డల్ గా ఉన్నారండి? మా ఇంట్లో కూడా దొంగలు పడ్డారు. అదేంటి, మీ ఇంటి ముందు కుక్క ఉంది కదా? ఆ కుక్కనే ఎత్తుకెళ్లారు దొంగ సచిన వాళ్ళు. ఇంకో విషయం చెప్తాను. చెప్పండి. ఈ సంవత్సరం నాకు బాగా కలిసి వచ్చింది. ఏంటండి? నాకు ఇన్కమ్ పెరిగింది, ఆస్తులు పెరిగాయి, సమాజంలో మంచి పలుకుబడి పెరిగింది. ఏమండి ఇవన్నీ పెరిగినాయి, మీ హైట్ పెరిగిందా? హైట్ అంటారంటే సర్లే కానీ అబ్బాయిలకి ఎక్కువ కోపం వస్తుందా, అమ్మాయిలకి ఎక్కువ కోపం వస్తుందా? ఖచ్చితంగా 100% అమ్మాయిలకే కోపం వస్తుంది. ఎందుకండి? ఇప్పుడు ఇదే స్టేజ్ మీద నేను రష్మిని వెళ్ళి ముద్దు పెట్టాను అనుకో, చెప్పుతో కొట్టుద్ది. రాస్కెల్ నీకు అక్క చెల్లెలు లేరా అని తిడుతుంది. అదే రష్మిని వచ్చి నాకు ముద్దు పెట్టమను, నేను ఒక్క మాట అంటానా? పెద్ద ప్లానింగ్. ఒకటి చెప్పాలి వర్ష, మనకి ట్రాన్స్ఫర్ అయింది, మనం వేరే ఇంటికి షిఫ్ట్ అవుతున్నాం. అవునా అండి? అక్కడికి వెళ్ళాక ఏ పండగే నీకు? ఏ దొంగ కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం. ముత్యమంతా పసుపు ముఖమెంట్ల ఛాయ. ఎవరండి మీరు? మేము ఈ పక్కింట్లోనే ఉన్నామండి. మేము కూడా ఈ పక్కింట్లోనే ఉంటామండి. అవునా? ఏం చేస్తుంటారండి మీ ఆయన గారు? ఆఫీస్కి వెళ్తుంటాడు. అదే ఆఫీస్ అంటే ఎక్కడ వర్క్ చేస్తుంటారు? ఎక్కువ తెలియదండి నాకు. బేసిక్ గా ఏమీ తెలియకుండానే అన్ని పంపిస్తున్నారు. ఆయనకి నా గురించి ఏం తెలియదు, నాకు ఆయన గురించి ఏం తెలియదు. తెలుసుకోకుండా పెళ్లి చేసుకుని ఇప్పుడు తెలుసుకుంటాం ఈ రోజు నైట్. ఏంటండి ఈ రోజు నైట్ స్పెషల్? చెప్తారు ఏంటి మరి దొంగ? ఏ వర్ష, నీకోసం నెక్లెస్ తెచ్చా. నా బుజ్జి బంగారం బిట్టు నన్ను రాజా. ఏమండి చూసారా? అబ్బా ఎంత బాగుంది నెక్లెస్. వర్ష టైం అవుతుంది. ఏంటి మీ ఆయనకి షుగరా? బంగారం. టీవీ ఇక్కడ బాగుంది. ఆ టీవీతో నాకేం సంబంధం రా? అదే టీవీ తెస్తే శోభనం అన్నావు అంటే ఒక టీవీ తీసుకొచ్చి శోభనమనంగానే వచ్చేసాను అనుకుంటున్నావా? పక్కింటోడు వాళ్ళ ఆవిడ కోసం నెక్లెస్ తీసుకొచ్చాడు. ఎంత బాగుందో తెలుసా? కలర్ఫుల్ గా ఉంది, నాకు నచ్చింది. నీ టీవీ తీసుకొని ఎక్కడ పెట్టుకుంటావు? ఊరకొక్క మీద పడినప్పుడు కూడా భయపడలేదు నేను. పెళ్ళాం కదా పాపం, ఒక నెక్లెస్ తీసుకొద్దాము, దాన్ని బాగా చూసుకుందామని లేదు. టీవీ తీసుకొచ్చి డైరెక్ట్ ఆ కమాన్ అంటున్నాడా? పొడిచేసేటోని లెక్క. ఆ మాత్రం సంసారం చేయలేనప్పుడు పిల్లలు చేసుకున్నావే. ఓహో, అంటే నీకు సంసారం కావాలనా? దా చేద్దాం, దా సంసారం. భార్యాభర్తల మధ్య రొమాన్స్ ఉండాలి, మరి ఎంత వైలెన్స్ ఉంటే అట్ట అవుద్ది. అయితే వెళ్ళి నెక్లెస్ తీసుకురా, ఆ తర్వాతే సంసారం. తీసుకొస్తా. రాత్రికి నెక్లెస్ తీసుకొచ్చి మంచి విరగొట్టపోతే నా పేరు బుల్లెట్ భాస్కర్ కాదు. నిజంగా నెక్లెస్ తీసుకొస్తారా? తీసుకొస్తా. ఆటగాడు, మావాళ్ళ ఆటగాడు కదా.
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం ఏ వర్ష ఏ తెచ్చానో చూడు. ఎంతండి? హాఫ్ కేజీ. హాఫ్ కేజీ. ఏమండి మా ఆయన చూసారా నా కోసం వడ్డానం తెచ్చాడు. బాగుందా? ఎంత బాగుంది. ఎన్ని తులాలు అక్క ఇవి? తులాలు ఏంటండి? అర కేజీ. అర్ర కేజీనా? అవును. ఆ. మా ఆయన నేను లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేడండి. నాకు కూడా కావాలి. ఏం తెచ్చాను చూడు. ఏం తెచ్చాం? నెక్లెస్. ఒక చిన్న నెక్లెస్ తీసుకొని తెచ్చాను చూసావా అంట. నువ్వే కదా నెక్లెస్ తెస్తే శోభనం అన్నావు. నెక్లెస్ తెస్తే సరిపోదా? పక్కింటోళ్ళు చూడండి వడ్డానం తీసుకొచ్చాడు. వడ్డానం. మొగుడు అంటే కాపురమే కాదు, పెళ్ళాన్ని సరిగా చూసుకోవాలి, దాని కోరికలు కూడా తీర్చాలి. అది అంటే ఇది కాదు. అర్థమవుతుందా? నువ్వు ఒక నెక్లెస్ తీసుకొచ్చి రా రా అంటే రావడానికి ఏమనుకున్నారు? లబ్బే లబ్బే. ఆడవాళ్ళు ఉన్నారు చూసావా బాబు, మహా డేంజర్. సరే వడ్డాను తీసుకొచ్చి నీ నడ్డెర కొడతాటిల్. ఇదంతా పక్కింటి వల్ల వచ్చింది. ఏమండి నరేష్ గారు, yes ఏంటి? మీకు పని పాట ఏం లేదంటే ఎప్పుడు చూసినా మీ ఆవిడకి నెక్లెస్లు వడ్డానాలు తీసుకొస్తారు. మా ఆవిడ సాగు కొడుతుంది. ఇచ్చుకున్నాడు ఈ నీ బెడ్రూమ్ ఇచ్చుకోరా, రోడ్ల మీద ఇచ్చుకుంటా. మనిషి పశువా అలా కొడతావండి? నీ అంత తెలుస్తా. వర్ష రెడీ ఉన్నావా? ఈ వడ్డానానికి ఏం చేయాలో. కారు మీకంటే పెద్దగా ఉంది. ఏమండి చూసారా మా ఆయన నా కోసం పెద్ద కారు తీసుకొచ్చాడు. అవునా? మీ కారు ఉందా? లేదండి. అయ్యో మీ ఆయన మీరు బయటకు వెళ్ళాలనుకుంటే ఈ కారులో వెళ్ళండి సరేనా? ఏమండి ఈ కారులో కూర్చుంటే స్వర్గం చూస్తామంట. నువ్వు చూడుకో లోపలికి. ఏం తీసుకొచ్చారు? వడ్డానం. అది పేసుకొని మీరు ఊరంతా తిరిగిపోండి. నువ్వే కదా వడ్డానం తెస్తే శోభనం అన్నావు. ఏంటని నాకు అర్థం కాదు. వడ్డానం తెస్తే శోభనం, నెక్లెస్ తీసుకొస్తే శోభనం, ఏం తీసుకొచ్చినా శోభనం. ఏమనుకుంటారండి? బయట తిరగడానికి బర్రే అబ్బా బర్రే అబ్బా. వడ్డానం తెచ్చాను, ఇంకేం కావాలి? నాకు కారు కావాలి. నాకు కారు కావాలి. నాకు కారు కావాలి. నాకు కారు కావాలండి. నాకు కారు కావాలి. ఇదిగోండి సార్, ఈయనే సార్. సార్ వీడే సార్. వీడే సార్. లక్షలు తీసుకున్నాడు. భాస్కర్ అంటే నువ్వేనా? నేనే సార్. రా పోలీస్ స్టేషన్ కి. ఎందుకు సార్? నువ్వు వీళ్ళందరి దగ్గర లక్షలు అప్పులు చేసి మోసాలు చేసి తప్పించుకొని తిరుగుతావా? ఏమైంది సార్? వీడు అందరి దగ్గర డబ్బులు తీసుకొని పైసలు కట్టకుండా మోసాలు చేసి తిరుగుతున్నాడు. అందుకే అరెస్ట్ చేస్తున్నాం. 420 కేసు. ఒక విషయం సార్, చూసావే నీ ఆశ దురాశ వల్ల నా బతుకు రోడ్డు మీదకి వచ్చింది. ఎందుకు పనికి రాకుండా జైల్లో పడి ఆడాలి. ఏవండి ఎప్పుడు తిరిగి వస్తారు? 420 కేసు, 3 సంవత్సరాలు శిక్ష వేస్తారు. వచ్చేటప్పుడు కారు తీసుకురండి. వచ్చేటప్పుడు కారు తీసుకురండి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఏమంటారు ఖుష్బు గారు? అమ్మో వాట్ అన్ ఎంటర్టైనర్. వహిమా బ్రిలియంట్. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్, డైలాగ్ డెలివరీ, ఆ చేంజ్ ఓవర్ అన్ని ఇదంతా ఎన్ని రిహర్సల్ చేస్తే కూడా ఆన్ ద స్పాట్ అది ఇంప్రూవైజేషన్ ఉంది కదా మీది యాక్షన్ లో, ఎక్స్ట్రాడినరీ. కృష్ణమోహన్ గారు ఎలా అనిపించింది స్కిట్? చాలా ఫ్లోలో చేశారు. ఫైమా, వర్ష, నువ్వు చాలా హార్ట్ గురు. చాలా బాగా చేశారు భాస్కర్ గారు. చాలా ఫ్లోలో చేశారు. అసలు వెనక్కి ముందుకి ఏమీ లేకుండా కారు తీసుకు ఎప్పుడు వస్తారు అని అంటే అది అంత బాగుంది క్లైమాక్స్.